ఇదిగోండి. నా మూడే బాలేదా? ఏమైంది సార్? నేను 4 గెలుస్తారనుకున్న మ్యాచ్ ఓడిపోయారు. అరే బాధపడకండి సార్, నెక్స్ట్ టైం గెలుస్తుందిలేండి. గెలవడానికి ఇంకో మ్యాచ్ ఏం లేదు, అదే ఫైనల్. ఆ ఓడిపోయినందుకు గాను నేను బాధపడినందుకు గాను నీకు 50 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతున్నాను, ఇచ్చేయి. థ్యాంక్ యూ సార్. అది 100. హలో, నేనే గిరిని, టూలెట్ గిరిని. ఏంటి పాత బస్తీలో కొత్త బిల్డింగ్ కావాలా? డబ్బులు ఉండాలే గాని అసెంబ్లీలో కూడా ఓ పాట అతికిప్పిస్తా. Ay papi, ay papi. ఒరే మా, నేను సీన్ గార్డ్ రూమ్కి వచ్చేసాను, మీరందరు కలిసి అక్కడికి వచ్చేయండి, మంచి పార్టీ చేసుకుందాం. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మనం పార్టీ చేసుకునే సంగతి వాడికి తెలీదు. అరే డోర్ ఓపెనే ఉంది, సీన్ గార్డ్ లోపడే ఉన్నట్టున్నాడు. వాడు నన్ను చూసి షాక్ అవుతాడు, వాడికి బీర్ బాటిల్ చూపించి సర్ప్రైజ్ చేస్తా. అరే మామ ఫిగర్ రా, వాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. ఎక్కడ పట్టాడో కానీ ఫిగర్ కత్తిలా ఉందిరా. రేయ్ మన అవాయిడ్ చేసి వేరే కొత్త ఫ్రెండ్ తో తిరుగుతున్నాడు అనుకున్నామే, అది నిజమే రోయ్. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో. ఒక నిమిషం ఉండరా. ఆడెక్కడా? ఎందుకు కొట్టాడు? ఏంటి బాసు, కేసు కూడా కొట్టిద్దా? అంటే నువ్వు కేసు కాదా? సీనుగాడు ఎక్కడా? ఇంతకుముందు వాడు ఉండేవాడేమో, ఇప్పుడు మేము ఉంటున్నాం ఇక్కడ. ఆ ముక్క నీ రాగానే చెప్పొచ్చుగా. ఆ ముక్కను ముందే అడగచ్చుగా. అరే పార్టీ క్యాన్సల్, మీరు చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పొద్దున్నే లేచి ఎవడ ముఖం చూసానేమో. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసారండి? మీరేమన్నా చూసారండి? సీన్ బావలేడా? పిల్లాడు జామ్ పోసిన జామ్ పండులా ఉన్నాడు, చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తోంది. మేము కొత్తగా వచ్చామండి, సీను ఎవడో మాకు తెలీదు. సీన్ లేకపోతే ఏంటి బావా? అయినా వాడికంటే నువ్వే బాగున్నావు. కమాన్ బావా. పక్కన ఆడవాళ్ళు ఉన్నారా? చిలిపి అంటే పక్కన ఆడవాళ్ళు లేకపోతే ఓకే అన్నమాట. అయినా నాకు ఆడ మగ అన్న తేడా లేదు రాజా, ప్లీజ్ కమాన్. నాకు ఇద్దరు ఒకటి. హే చెల్లి, పిల్లాని కొరుక్కు తింటే నువ్వేమైనా ఫీల్ అవుతావా? అస్సలు అవ్వను, అసలే అబ్బాయికి ఫాలోయింగ్ ఎక్కువ. లేట్ చేస్తే వేరే వాళ్ళు వచ్చినా రావచ్చు. కానివ్వండి. కమాన్ రాజా, కమాన్ కమాన్ రాజా. నువ్వు వేస్ట్ రాజా. అదే సీన్ గాడైతే అసలు వస్తే వదిలిపెట్టేవాడు కాదు తెలుసా? ఈ సీను గాడు ఎవడరా బాబు, నా కొంప ముంచేటట్టున్నాడు. ప్లీజ్ ప్లీజ్ రాజా. పోయాడు తీ రాజా. ఎవరైతే ఏంట్లే కానీ, ఇదిగా నిన్న గవర్నమెంట్ వాళ్ళు లీటర్ పెట్రోల్కి 5 రూపాయలు పెంచారు, అందుకని మీ రెంట్లో 50 రూపాయలు ఎక్స్ట్రా పెంచా. మొత్తం కలిపిస్తే వెళ్ళిపోతా. బాగానే పెంచుతున్నారు గానీ ముందు ఈ విషయం చెప్పండి, ఈ రూమ్ లో ఇంతకు ముందు ఎవరుండేవారు? అదంతా నీకు అనవసరం, అయినా ఎవరుంటే నీకెందుకు? ఏంటి అనవసరం? నిన్నొకడు బీర్ బాటిల్తో వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళాడు తెలుసా? ఇలాంటి చోట ఆడవాళ్ళు ఎలా ఉంటారు? డబ్బులు తీసుకున్నావుగా, మంచి రూమ్ ఇప్పించాలని బుద్ధి లేదా? ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా మీరు ఇద్దరు పెళ్లి కాకుండా కలిసి ఉండడమే ఇల్లీగల్. అలాంటిది మీకు ఇలాంటి రూములు కాకపోతే ఫ్యామిలీ రూములు చూపిస్తారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, పళ్ళు రాలిపోతాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఏం మాట్లాడుతున్నాడు? ఏం చేస్తా మాట్లాడితే? ఉండు గీత, ఏంటిది? సార్ తన మూడేం బాలేదు. ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా. అదేం అనుకోకండి. మూడేం బాలేదు సార్. ఇదిగోండి 100 కూడా ఉంచండి. చెప్పాడు మూడ్ ఆఫ్ చేశాడు.